ఈ మధ్య చాలామంది అడుగుతున్నారు కదా! ఒకలాంటి అట్రాక్షన్ ఎలా వస్తుంది అని. అంటే ఏదో టిప్స్ ఫాలో అయిపోతే వచ్చేది కాదది. అసలు మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మనల్ని ఎలా చూస్తున్నారు అన్నది ముఖ్యం. చాలామంది అనుకుంటారు ఏదో బాగా మాట్లాడేస్తే అందరూ ఇంప్రెస్ అయిపోతారని. కానీ నిజానికి అది రివర్స్‌లో వర్క్ అవుతుంది. మీరు గమనించారో లేదో కొంతమంది అసలు ఏమీ మాట్లాడరు. జస్ట్ అలా ఉంటారంతే. కానీ వాళ్ళ చుట్టూ ఏదో ఒక తెలియని పవర్ ఉన్నట్టు అనిపిస్తుంది. అదెందుకొస్తుంది? బహుశా వాళ్ళకి వాళ్ళ మీదున్న నమ్మకం వల్ల కావచ్చు. అంటే ఎదుటివాడు ఏమనుకుంటాడో అన్న భయం లేకపోవడం. నిజానికి ఈ మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ అన్న పదమే కొంచెం వింతగా ఉంటుంది. అంటే ఏదో ఐరన్‌ని లాగేసుకున్నట్టు. అలా కాదు. మనుషులతో డీల్ చేసేటప్పుడు వాళ్ళకి కావాల్సింది కొంచెం ప్రశాంతత, కొంచెం వాల్యూ. మీరు వాళ్ళ మాటల్ని నిజంగా వింటున్నారా లేదా అన్నది వాళ్ళకర్థమైపోతుంది. అంటే జస్ట్ తల ఊపడం కాదు. ఆ కళ్లల్లో ఒక రకమైన శ్రద్ధ ఉండాలి. అది ఉన్నప్పుడే అవతలి వ్యక్తికి మీ దగ్గర ఒక సేఫ్ ఫీలింగ్ కలుగుతుంది. అదే అసలైన అట్రాక్షన్. మనం చేసే చిన్న చిన్న పనులు అంటే నడిచే విధానం, కూర్చునే స్టైలు ఇవన్నీ మనకు తెలియకుండానే చాలా విషయాలు చెప్పేస్తుంటాయి. ఎదుటి వ్యక్తికి మీరు కంఫర్ట్ ఇస్తున్నారా లేక వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారా అది వాళ్ళకి ఇన్స్టింక్టివ్గా తెలిసిపోతుంది. ఒక మనిషి మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు సేఫ్గా ఫీల్ అవ్వాలి. ఆ సేఫ్టీ ఇచ్చే గుణమే మిమ్మల్ని అందరికీ దగ్గర చేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే మనం ఎవరితోనైనా కనెక్ట్ అవ్వాలి అంటే ముందు మనల్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. అదేదో బుక్స్ చదివితే వచ్చేది కాదు. జస్ట్ అబ్జర్వ్ చేయడం. ఇప్పుడు ఒక రూంలోకి వెళ్ళామనుకో అందరూ మనల్ని చూడాలి అని మనం కోరుకుంటే అది ఎప్పటికీ జరగదు. ఎప్పుడైతే మనం ఎవరి అటెన్షన్ కోసం వెతకమో అప్పుడే అందరి చూపు మన మీద పడుతుంది. అదొకలాంటి సైకాలజీ. వింతగా అనిపించినా ఇదే నిజం. ఎందుకంటే ఎవరి అటెన్షన్ కోసం పాకులాడని మనిషిలో ఒక రకమైన ఇండిపెండెన్స్ కనిపిస్తుంది. అది అందర్నీ ఆకర్షిస్తుంది. కొంతమందిని చూస్తే వాళ్ళు చాలా లోపలేదో దాచుకున్నట్టు అనిపిస్తారు. అంటే ఒక మిస్టరీ అనమాట. అంతా ఓపెన్గా చెప్పేస్తే అక్కడింక తెలుసుకోవడానికేముంటుంది? ఏమీ ఉండదు. అందుకే కొంచెం సైలెంట్గా ఉండటం, అవసరమైనప్పుడే మాట్లాడడం ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. అంటే మీ మాటలకి ఒక వాల్యూ ఉండాలి. మీరేదైనా చెప్తున్నారంటే అది వినడానికి ఎదుటివాడు వెయిట్ చేయాలి. అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఏదో పర్ఫెక్ట్గా ఉండాలని అస్సలు ట్రై చేయకండి. అది చాలా ఫేక్గా కనిపిస్తుంది. కొంచెం ఇంపర్ఫెక్షన్స్ ఉన్నా పర్లేదు, అది న్యాచురల్గా ఉంటుంది. జస్ట్ మీరు మీలా ఉండటం అది చాలు. కాకపోతే ఆ మీలా ఉండటంలో ఒక క్లారిటీ ఉండాలి. మీకేం కావాలి, మీరేం చేస్తున్నారు, ఈ విషయాల్లో కన్ఫ్యూజన్ లేకపోతే ఆ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా మీ ముఖంలో కనిపిస్తుంది. ఎదుటివాడిని తక్కువ చేసి చూడకపోవడం, అలాగని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోపోవడం, ఈ రెండింటి మధ్య ఉండే ఆ సన్నని గీత ఉంది చూసారా, అదే అసలైన పర్సనాలిటీ అంటే. ఎవ్వర్నీ జడ్జ్ చేయకుండా జస్ట్ వాళ్ళెలా ఉన్నారో అలా యాక్సెప్ట్ చేయడం, అది చాలా పెద్ద విషయం. ఈ రోజుల్లో అందరూ ఎదుటివారిని జడ్జ్ చేసేవాళ్లే. అలాంటప్పుడు ఎవరైనా జడ్జ్ చేయకుండా వినేవాళ్లు దొరికితే ఎవరైనా వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు. అంటే ఇదంతా ఏదో ఒక్కరోజులో వచ్చేది కాదు. ఇదొక ప్రాసెస్. మన లోపల మనం వర్క్ చేసుకోవాలి. మన ఆలోచనలు, మన బిహేవియరు వీటిని గమనిస్తూ ఉండాలి. మనకి నచ్చిన పనులు చేస్తున్నప్పుడు మనలో ఒక స్పార్క్ ఉంటుంది. ఆ స్పార్క్ని ఇతరులు గుర్తుపడతారు. ఆ ఎనర్జీయే మిమ్మల్ని మ్యాగ్నెటిక్గా మారుస్తుంది. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు జస్ట్ కూర్చుని ఆలోచించండి. మీరు ఎవరితో ఉన్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? వాళ్ళు మీకు ఏమిస్తున్నారు? బహుశా వాళ్ళు మీకిచ్చే ఆ స్పేసు, ఆ రెస్పెక్టు అవే కదా మనల్ని వాళ్ల వైపు లాగేది. మరి మనం కూడా ఇతరులకి అది ఇవ్వగలిగితే అప్పుడు మనం కూడా వాళ్ళకి అలాగే కనిపిస్తాం కదా. చాలాసార్లు మనం ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోవాలని ఆరాటపడుతుంటాం. నేను తోపు అని చూపించుకోవాలని అనుకుంటాం. కానీ నిజానికి ఎవడైతే ఏమీ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదని ప్రశాంతంగా ఉంటాడో వాడే అసలైన తోపు. ఆ ప్రశాంతతే మన పర్సనాలిటీకి ఒక వెయిట్ తీసుకొస్తుంది. సరే, ఇంకా చాలా ఉంది దీని గురించి మాట్లాడుకోవడానికి. కానీ ప్రస్తుతానికింటే అంటే మీరొకసారి ఆలోచించండి. మీరు ఎవరినైనా చూసి ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు? వాళ్లలో ఉన్న ఆ ఒక్క క్వాలిటీ ఏంటి? అది తెలిస్తే మీకే అర్థమైపోతుంది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ఇతరులని మార్చలేం కానీ మనల్ని మనం చూసుకునే విధానాన్ని మార్చుకోవచ్చు. అది మారితే ప్రపంచం మనల్ని చూసే విధానం కూడా మారుతుంది. ఒక్కోసారి మనం మాటలు చెప్పక్కర్లేదు. మన సైలెన్స్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఎవరైనా బాధలో ఉన్నప్పుడు లేదా ఏదైనా చెప్తున్నప్పుడు మనం జస్ట్ అక్కడ ఉంటే చాలు. ఆ ప్రెజెన్స్ అదొక గిఫ్ట్ లాంటిది. ఎదుటి వ్యక్తికి ఆ మూమెంట్లో అది చాలా అవసరం. అది ఇవ్వగలిగినవాడు ఎప్పుడూ అందరికీ స్పెషల్గానే ఉంటాడు. ఏదో గొప్పగా కనిపించాలని కాకుండా నిజాయితీగా ఉండటం నేర్చుకుంటే అదే పెద్ద మ్యాజిక్.
ఎందుకంటే ఈ లోకంలో నిజాయితీగా ఉండటం చాలా కష్టమైన విషయం అయిపోయింది. అందరూ ఏదో ఒక మాస్క్ వేసుకునే తిరుగుతున్నారు. ఆ మాస్క్ లేని మనిషి ఎప్పుడూ ఒక మిస్టరీలాగే కనిపిస్తాడు, ఒక అట్రాక్షన్ లాగే ఉంటాడు. సరే, మళ్ళీ కలుద్దాం వీలైనప్పుడు. ఒకసారి ఆలోచించండి నేను చెప్పిన దాని గురించి. ఏమనుకుంటున్నారో, మీకేమనిపిస్తుందో అది మీకే అర్థమవుతుంది.